సంక్షేమ పథకాలు అనవసరం అంటున్నారా? సంక్షేమ పథకాలు అనేది డెవలప్మెంట్ ఉంటే పథకాలు అవసరం ఏముంది? ఫస్ట్ డెవలప్మెంట్ కదా కావాల్సింది. డెవలప్మెంట్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు జాబ్ లేదనుకోండి, మీకు నెలకు 3,000 ఇవ్వడం బెటరా, లేకంటే మీకు 30,000 ఇచ్చి జీతం ఇచ్చే ఉద్యోగం కల్పించడం బెటరా? టోటల్ గా టీడీపీ హయాంలో నిరుద్యోగులే లేరంటావు. ఆ ఇయర్ నేను వాళ్ళకి సపోర్ట్ చేయనండి. మళ్ళీ వాళ్ళు చేయలేదు కాబట్టే వాళ్ళని వదిలేసారు. 2019 లో వద్దన్నారు, వీళ్ళు చేయలేదు. ఏంటంటే వీళ్ళకంటే వాళ్ళు కొంచెం బెటర్. అంటే జగన్ పాలనలో మీరేం లబ్ధి పొందలేరా? లేదా ఏం తీసుకోలేదు, అందుకే వద్దనుకుంటున్నారా జగన్ గారు? ఓకే బ్రో, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కదా, గెలుస్తాడా గెలవడా? అది పెద్ద ఐడియా లేదండి వాటి గురించి. పవన్ కళ్యాణ్ అంటే రావాలని అన్నారు ఏ కదా. ప్లేస్ లో ఎవరు పోతున్నా అది పవన్ కళ్యాణ్ రావాలని అన్నారు కదా, అందుకు అడిగాం. గెలిస్తే బాగుంటుంది అంతే. ఓకే, ఫైనల్ గా ఎవరు వస్తే బాగుంటది, ఎన్ని సీట్లకి వస్తే బాగుంటుంది? ఎన్ని సీట్లు ఉందండి? మామూలుగా 51% కదా కావాల్సింది. 175 కి ఎన్ని సీట్లు గెలుస్తారు? 90-100 వస్తే చాలండి. సంక్షేమ పథకాల్లో మీకు ఏ పథకం నచ్చలేదు? నాకు ఏది నచ్చలేదండి. అంటే అమ్మ ఒడి, నచ్చలేదు. మీకు ల్యాండ్ ఉందా? హలో, ఉందండి. ఇది వరకు టీడీపీ గవర్నమెంట్ లో రుణమాఫీ చేశారు కదా రైతులకు, అది అనవసరం అని ల్యాండ్ లేని వాళ్ళు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? అంటే రుణమాఫీ అంటే అది కేవలం ఎవరైతే రైతులు చేసి ఉంటారో వాళ్ళకి చేస్తే బెటర్ అండి. వాళ్ళకు అంటే ఇక్కడ పొలం ఉన్నాడు ఒక్కడే బాగుపడాలి, లేనోడు బాగుపడదు అంటే చెప్పేది అలా కాదండి. ఇప్పుడు పొలం అంటే ఇప్పుడు అందరికి ఉంటుంది. సిటీలో ఉండే వాళ్ళకు పల్లెల్లో పొలాలు ఉంటాయి. దాని వల్ల వీళ్ళకి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు కదా. ఎవరైతే నిజంగా రైతు చేసింటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అయితే ఇండియాలో పేదోళ్ళు పొలం లేని వాళ్ళు బతకాల్సిన అవసరం లేదు, పొలం ఉన్నోడు మాత్రమే పైకి రావాలంటారు. అలా అని లేదండి, దాని మీనింగ్ అదే కదా. దాని మీద వీళ్ళకి వేరే ఉంటాయి కదండి. పొలం ఉన్న వాళ్ళందరికీ లేనోళ్ళు, ఇల్లు లేని వాళ్ళు కూడా ఎంతమందిని చూపించాలి మీకు? మీ ఊర్లో అందరికి ఇల్లు ఉందా? లేదండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇల్లు కట్టివ్వాలి. మరి నీకు పొలం ఉన్న వాళ్ళు ఒక్కటి చేస్తే చాలు, వాళ్ళతో అనవసరం.